సూపర్ స్టార్ మహేష్ బాబుకు సాయి సూర్య డెవలపర్స్తో చేసుకున్న ఒప్పందం మరియు ఆ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించడం ఇప్పుడు ఆయనకు సమస్యలు తెచ్చిపెడుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమస్యలతో పాటు ఇప్పుడు వినియోగదారుల కోర్టుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వినియోగదారుల కోర్టు నోటీసులు. తాజాగా మహేష్ బాబుకు వినియోగదారుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఒక వ్యక్తి మహేష్ బాబు ప్రకటనలు చూసి సాయి సూర్య డెవలపర్స్లో ప్లాట్ బుక్ చేసుకున్నానని, అయితే తనను మోసం చేశారని వినియోగదారుల కమిషన్లో కేసు వేశారు. ఈ కేసులో మహేష్ బాబును A3 అంటే 3వ నిందితుడిగా చేర్చి నోటీసులు జారీ చేశారు. సాధారణంగా ప్రచారకర్తలకు ఉత్పత్తులు లేదా సేవలపై ప్రత్యక్ష బాధ్యత ఉండదు. కొనుగోలు చేసే ముందు అన్ని అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత వినియోగదారులదే. వారు చెప్పారని మాత్రమే తాము కొనుగోలు చేశాము అనే వాదనకు చట్టబద్ధంగా పెద్దగా బలం ఉండదు. ఎందుకంటే ఒప్పంద పత్రాల్లో సాధారణంగా అలాంటి నిబంధనలు ఉండవు. అయినప్పటికీ సెలబ్రిటీలు మోసపూరిత సంస్థలకు ప్రచారం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు గతంలో పలుమార్లు సూచించాయి. ఈడీ దాడులు, నోటీసులు. ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్పై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ వ్యవహారంలో మహేష్ బాబుకు ఇచ్చిన రెమ్యునరేషన్ లెక్కల్లో తేడాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. కంపెనీ అకౌంట్ బుక్స్లో మహేష్ బాబుకు 3 కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్లు చూపారు. ఈ విషయంలో ఈడీ మహేష్ బాబును ప్రశ్నించింది. గతంలో 2 సార్లు నోటీసులు కూడా జారీ చేసింది. మహేష్ బాబు స్వయంగా హాజరయ్యారా లేదా తన లాయర్ ద్వారా సమాచారం పంపారా అనేది స్పష్టంగా తెలియదు. ప్రచారకర్తల బాధ్యత. సాధారణంగా ఒక బ్రాండుకు ప్రచారకర్తగా ఉన్నవారు ఆ బ్రాండ్ ఉత్పత్తులు లేదా సేవలలోని లోపాలకు నేరుగా బాధ్యులు కారు. అయితే ప్రముఖులు చేసే ప్రకటనలు ప్రజలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని మోసపూరిత లేదా తప్పుదారి పట్టించే ప్రకటనల్లో పాల్గొనే ప్రచారకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 వంటివి ఈ విషయంలో మరింత స్పష్టతను ఇచ్చాయి. ఈ చట్టం ప్రకారం ఒక ప్రకటన అవాస్తవంగా లేదా తప్పుదారి పట్టించే విధంగా ఉన్నట్లయితే ప్రచారకర్త కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారం మహేష్ బాబుకు ఒక గుణపాఠంగా మారవచ్చు. భవిష్యత్తులో ఏదైనా బ్రాండుకు ప్రచారం చేయడానికి ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ఇది నొక్కి చెబుతోంది.